ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మహిళల మీద గత సంవత్సర కాలంలో మనం చూస్తుంటే విపరీతమైనటువంటి లిటరల్గా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో పోలీసు రూపేణ చేస్తున్నారా లేకపోతే ఇక దానికి ఏదన్నా వాళ్ళు కలరించుకోనియండి, కానీ ఉద్యమం చేస్తున్నటువంటి మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తూ వాళ్ళకి సపోర్టివ్గా ఇవాళ రోజు మేము ఇక్కడికి వచ్చాం. అమరావతి ఉద్యమానికి మేము ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే ఒకటే కారణం, అమరావతి ఉద్యమం ఏదైతే జరుగుతుందో అది నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక ఉద్యమం. అలాంటి ఉద్యమానికి ఎప్పుడైనా సరే వర్గాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అది మనం అక్రాస్ బార్డర్స్ కూడా చూస్తున్నాం. దాంట్లో భాగమే ఇవాళ రోజున తెలంగాణ తెలుగు మహిళలు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేయడం. అలానే ఏదైతే హైదరాబాద్ జేఏసీ నుంచి వాళ్ళు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కానివ్వండి, ఇక్కడ జేఏసీ చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కానివ్వండి, ఖచ్చితంగా దే నీడ్ మోర్ సపోర్ట్ అక్రాస్ ది బార్డర్స్. ఆ సపోర్ట్ మేము ఇవాళ రోజున ఎక్స్ప్రెస్ చేయడానికి ఇక్కడ వరకు వచ్చాము. వీళ్ళు ఇవాళ రోజు 376 రోజు ఇవాళ రోజున ఇవాళ వరకు వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమం ఎంతో శాంతియుతంగా, వాళ్ళు ఎక్కడా కూడా రాజీ పడకుండా రాజీ లేని పోరాటం చేస్తూ ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా కళ్ళు తిరుగుతున్నటువంటి దాఖలాలు మనకు కనబడట్లేదు. ఎన్నో అవమానాలని భరిస్తూ అన్ని రకాలుగా వాళ్ళు మనం ఏది తీసుకున్నా సరే ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళని ఎక్కడికక్కడ ఏమంటారంటే కొడుతూ ఇచ్చేస్తూ గుంజుకెళ్తూ ఆల్మోస్ట్ ఒక 1200 మంది మహిళల మీద కేసులు పెట్టారండి. ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా సిగ్గుమాలతనం ఏమన్నా ఉంటుందా? ఒక్కసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరూ కూడా వచ్చి ఇన్ని శిబిరాలు నడుస్తున్నాయి, ఒక శిబిరం దగ్గరకు వచ్చి కూడా కనీసం మీకేం కావాలి అని అడిగేటువంటి ఒక ధైర్యం చేయలేకపోతున్నారు. అంటే నిజాయితీ ఎవరి సైడ్ ఉంది? ఖచ్చితంగా ఉద్యమం సైడే ఉంది. కాబట్టి మేము వాళ్ళకి వచ్చి మద్దతు నీతి నిజాయితీగా వీళ్ళు 376 రోజులుగా ఉద్యమం చేస్తుంటే ఇప్పటికి కూడా మహిళలపై కేసులు, పెయిడ్ ఆర్టిస్టులు అనే విమర్శలే రాజధాని గ్రామాల రైతులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఒక విషయం చెప్పనండి, ఒక నానుడు ఉంటుంది, ఏమీ లేని విస్తరి ఎగిరెగిరి పడుతుందని చెప్పి వాళ్ళకి అసలు ఏమీ లేదు, వాళ్ళ దగ్గర ఏం స్టఫ్ లేదు. ఏమని చెప్పి ఉద్యమాన్ని ఆపగలుగుతారు? ఈ ఉద్యమంలో నిజాయితీ, ఉద్యమం చేసేవాళ్ళు నిజాయితీగా చేస్తున్నారు, స్వార్థం లేకుండా చేస్తున్నారు. ఏమీ చేయలేక తప్పుడు కేసులు బనాయిస్తూ మహిళల్ని అవమానపరుస్తూ ఎక్కడికక్కడ వాళ్ళ ఎటైర్ గురించి కానివ్వండి, వాళ్ళు చేసే ఉద్యమం గురించి కానివ్వండి, అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నటువంటి వాళ్ళ గురించి వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఉల్టా మహిళల మీద కేసులు పెడుతున్నారు. ఇచ్చేసుకుంటూ ఒక ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరే చూస్తున్నారు, మీరే సాక్ష్యం. మేము కేవలం వచ్చి మద్దతు పలకడానికి ఇక్కడికి వస్తే పోలీసులు పెట్టారు. ఇక్కడ ఏం పహారా? మేమేమైనా దోపిడీ దొంగలమా లేకపోతే మర్డర్ చేసిన వాళ్ళమా? డ్రోన్ కెమెరాలు తిప్పుతున్నారు. ఏంటిది? వీళ్ళు చేసిన తప్పేంటి? మేము చేసిన తప్పేంటి? ఒక మహిళా ఉద్యమానికి మేము సపోర్ట్ రావడం తప్ప ఇవాళ రోజున పోలీసులు ఎందుకు ఇక్కడ పహారా పెట్టాలి? ఏం అవసరం ఉంది వాళ్ళకి? ఇక్కడ వాళ్ళు ఎవరి చేతుల్లో ఉన్న మారణాయుధాలు కనిపిస్తున్నాయా లేకపోతే వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తున్నారా? వాళ్ళ చేతుల్లో మీకు ఇంకేదన్నా కనిపిస్తుంది? ఒక్కళ్ళ మీద మీరు బనాయించినటువంటి ఫాల్స్ కేసెస్ తప్పించి ఏదన్నా ఒక్కటన్నా సరే ఏమంటారు అంటే ఇక్కడ ఎవరికైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు చూపించగలుగుతారా వాళ్ళు? అలాంటి ఇవాటి వరకు ఇంటిలో నుంచి బయటికి రానటువంటి మహిళలు, గృహిణుల మీద వాళ్ళు ఇవాళ రోజున 1200 మంది ఆడవాళ్ల మీద వాళ్ళు కేసులు పెడతారా? ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఏదన్నా ఉంటుందా ఈ ప్రభుత్వాన్ని? ఆ చర్యలనే మేము ఖండిస్తూ ఇవాళ రోజున మద్దతు పలకడానికి వచ్చాము. ఒక కులం ఉంటే రాజధాని ఎలా అవుతుంది? అన్ని కులాలు ఉంటేనే రాజధాని అని 2 రోజుల క్రితమే ముఖ్యమంత్రి చెప్పారు. ఏ విధంగా నిజంగా మీరు ఇవాళ హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇక్కడ చూశారు, నిజంగా ఒక కులమే ఉంది రాజధాని? ఒక్కసారి నేను కాదండి, మీరు ఎన్నో రోజుల నుంచి మీకు కవర్ చేస్తున్నారు. ఒక్కసారి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ అడుగుదాం, మీదే కులం, నాదే కులం, వాళ్ళదే కులం అని అడుగుదాం. నేను వాళ్ళు చెప్పినటువంటి కులానికి సంబంధించిందన్నా, ఈవిడ వాళ్ళు చెప్పినటువంటి కులానికి సంబంధించిందా, లేకపోతే ఆమె చెప్పినటువంటి కులానికి? ఇక్కడ మీరు చేస్తే అన్ని వర్గాల నుంచి, బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాల నుంచి, ఓసీల నుంచి కూడా మీకు ఇక్కడ ఉద్యమకారులు ఉంటే, మహిళలు ఉంటే, రైతులు ఉంటే, రైతు కూలీలు ఉంటే వాళ్ళని పట్టుకొని మీరు కులవని మాట్లాడతారా? సరే, ఇంకా ఆ ముఖ్యమంత్రి గురించి మాట్లాడటం అన్నంత ఏమంటారు అంటే ఐ షుడ్ సే ఇట్ ఈస్ అ టైమ్ వేస్ట్ టు టాక్ అబౌట్ హిమ్. బికాజ్ ఎందుకు అనంటే ఆయనకి డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్కి, కాస్ట్ ఇంబ్యాలెన్స్కి డిఫరెన్స్ తెలియదని. ఆయన ఇంగ్లీష్ చదువుకున్నాడు కాబట్టి ఆయన ఇంగ్లీష్లోనే చెప్తాను. నేను జనాభా అసమతుల్యానికి, కుల అసమతుల్యానికి అక్కడ ఏమాత్రం కూడా డిఫరెన్స్ తెలియనటువంటి ముఖ్యమంత్రి అక్కడ కూర్చొని రాజ్యం వెళ్తున్నాడు. పిచ్చోడి చేతిలో రాయి ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్. ఏం చేస్తాం? హరిస్తున్నాం. కానీ ఎన్ని రోజులు ఈ మహిళలకు ఉన్నటువంటి ఓర్పు సహనం ఇంకెన్ని రోజులు ఉంటుంది? ఎప్పుడైనా సరే భూదేవికి ఉన్నటువంటి ఓర్పు మహిళలకు ఉంటుంది, కానీ ఆ ఓర్పుని కూడా మీరు ఎన్ని రోజులు అలా పరీక్షిస్తూ వెళ్తూ ఉంటే ఒక్కసారి కనుక ఆ బడబాలం అనేది ఒకసారి కనుక ఇట్లా బర్స్ట్ అవుట్ అయ్యింది అనుకోండి, అందులో నామరూపాలు లేకుండా కూడా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అది గమనించాలి. ఇప్పటికైనా వచ్చి
నేను టీడీపీ పార్టీకి సంబంధించిందని అనుకోకుండా ఖచ్చితంగా ఒక మహిళ సపోర్ట్ ఉండాలన్న ఉద్దేశంతో మేము ఇవాళ రోజున ఇంతమంది ఇక్కడికి వచ్చాం. ఒకటే మాట చెప్తున్నాం, మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే రండి, వచ్చి కూర్చొని మాట్లాడండి ఉద్యమకారులతో. వాళ్ళ శిబిరాల్లో కూర్చొని మాట్లాడండి. మీ ప్యాలెస్ లోకి పిలిపించుకోవడం కాదు, శిబిరాల్లో కూర్చొని మాట్లాడండి. వాళ్ళు ఏం చెప్తారో వినండి, వాళ్ళకు ఉన్నటువంటి బాధల్ని మీరు గమనించండి. ఇది చూసాం కదా, మొత్తానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ మహిళలంతా కూడా